మర్యాదగా దాన్ని నాకు ఇచ్చే. ఏంట్రా నీకు ఇచ్చేది నా పుర్రే? ఇంతకీ ఎవడ్రా నువ్వు? రేనా అంటే రెడ్డి నాయుడు. నువ్వు ఎవడైతే నాకేంట్రా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. దాన్ని పట్టుకొచ్చి చాలా తప్పు చేశావురా. నేను కానీ పైకొచ్చానంటే ఒక్కసారి ఈ చెట్టుకు ఉన్న కత్తుల పదును చూసుకోరేనా? రేనా మావా, కత్తులు చూసి కాళ్ళు వణికాయంటావా? చెట్టు ఎత్తును చూసి కళ్ళు తిరిగాయంటావా? కత్తి కాదు ఎత్తు కాదు, నీ మోకాళ్ళలో గుజ్జులోనే అంతా ఉంది. పైకొచ్చే దమ్ము ఉంటే నిన్ను ఆపడం ఎవరి తరం? ఇంతకీ ఊ అంటావా మావా? ఊ అంటావా? రేనా మావా ఊ అంటావా? మావా ఊ అంటావా? ఏ రేనా, పెద్ద వీరుడు లాగా బిల్డప్లు ఇచ్చావు, ఇప్పుడు అంటూ తోక ముడుస్తున్నావా? అగోరి, నా సహనాన్ని పరీక్షించకు. దాన్ని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నుండి తీసుకుని వెళ్తా. అలా చేయకపోతే నా పేరు రేనానే కాదు. నువ్వు సాధిస్తావు మామా, నాకు నమ్మకం ఉంది. నువ్వు సాధిస్తావు. ఏంటి వీడా? ఈ రేనా చూడు, రేనా చూడు, పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ము లేని నడక చూడు, రొయ్యలాంటి మీసం చూడు, కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూడవా? ఒరే అగోరి, నన్ను ఇలా పాటలతో పొగిడితే నిన్ను వదిలిపెడతా అనుకున్నావేమో. వదలక ఏం చేస్తావురా? కిందకు దిగురా. సీమ సందుల్లో సీమ పందుల్లా కట్టుకుందాం. నేను చెట్టు దిగను. చెట్టు లెక్కలేవా రెడ్డి నాయుడు, కత్తు లెక్కలేవా? చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయలేవా? ఒరేనమావా చెట్టు లెక్కలేనే, ఓ రశ్మిక కత్తు లెక్కలేనే. చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయలేనే, ఓ రశ్మిక చిగురు కోయలేనే. ఏదో కోసేవాడిలా బిల్డప్లు ఇచ్చావు కదరా, అసలు నీ బాధ ఏంటిరా రేనా? అది గేదైతే నేను పెడరా, అది పురుగైతే నేను అందులో కాగి నూనెరా, అది ఏకైతే నేను ఊకన్రా, అది రింగ్ అయితే నేను ఫింగర్ను రా. దొంగోడిచ్చి ఉంగరం కొట్టేసినట్టు నా ప్రాణాన్ని కొట్టిస్తావా? మర్యాదగా నా ప్రాణాన్ని నాకు ఇవ్వరా అగోరిగా. రే రేనా, ఇవ్వకపోతే ఏం చేస్తావురా? బాబా నీకు దండం పెడతారా? అది లేకపోతే నేను బతకలేనురా. ప్లీజురా, నీ కాళ్ళు పట్టుకుంటా. ఒరే, నా సహనాన్ని పరీక్షించకరా. దయచేసి నాది నాకు ఇచ్చేరా. ఒరే ఆహా, ఇన్నాళ్ళు స్టార్ హీరోలు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు నా ముందు నిలబడి నన్ను చెడామడా తిట్టారు, కానీ ఇలా మనసు పిండేలా ఎవరు మాట్లాడలేదురా. నా మనసు గెలిచావురా రేనా. రష్మికను వదిలేస్తున్నా, చేసుకుని పో. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? సినిమాలో ఆ పుష్పరాజు పెళ్ళావైన ఈ రష్మికతో నాకేం పనిరా? అదేంటి రేనా మావా అంత మాట అనేసావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయాయి ఇక్కడ. రష్మిక వద్దు అంటున్నావు, మరి ఇందాకటి నుండి అది ఇది ఈక ఊక అన్నావు కదరా. ఇంతకు నువ్వు దేనికోసం వచ్చావురా? మందు కోసం. మందా? మందా? మంది మంది మంది. నేను ఇందాక నుండి మాట్లాడుతుంది నా క్వార్టర్ బాటిల్ గురించి. ఒరే, నా ముద్దు పేరు రేనా, నా అసలు పేరు ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకునే నారాయణ, ఎంఎస్ నారాయణ. ఇదిగో మందు నారాయణ. అయినా మందు కావాలంటే వైన్స్ లో దొరుకుతుంది. నా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఒరే, నువ్వే నా మందు బాటిల్ కొట్టేశావురా. ఏంటి నువ్వనేది? నీ మందు బాటిల్ నేను కొట్టేయడం ఏంటి? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూడమ్మా. ఫ్లాష్ బ్యాక్. ఈ బ్రహ్మి నన్ను పట్టుకోలేకపోయాడు. ఈ ఎపిసోడ్ లో కూడా నేనే గెలిచాను. ఒరే అఘోరి, నా మానాన్ని నేను మందు కొనుక్కుని పాచిపోయిన పల్లీలు తీసుకుంటుంటే నువ్వు వచ్చి నా బాటిల్ని కొట్టేస్తావా? ఇంతకీ అది ఉంచావా? నువ్వే తాగావా? చెప్పు. బుద్ధున్న వాడెవడైనా నీ చీప్ లిక్కర్ తాగుతాడా?
చీప్ లెక్కల గురించి చీప్ గా మాట్లాడకు, చీరేస్తా. అంటే ఇప్పుడు ఈ గోలంతా మందు కోసమా, నా కోసం కాదా? హే రష్మిక, నీతో నాకు పరేంటి? నాకు కావలసింది నా మందు. ఏరా ఎక్కడ ఉందో అది పెట్టు నా మందు. తీసుకోరా, ఇచ్చేస్తున్నా. కం కం కపాల బంధన విముక్తి. రన్ రన్ రమ్ము, విమ్ విమ్ విస్కీ, రమ్ రమ్ బ్రాందీ, చిప్ చిప్ చీప్ లిక్కర్. ఆహా ఆహా నా మందు, ఓహో నా మందు. నిన్ను చూడగానే 1000 వోల్టేజులతో నా బాడీ పవర్ఫుల్ గా యాక్టివ్ అయిపోయింది. థ్యాంక్స్ రా గోరి. ఎంఎస్ మామా, ఎంఎస్ మామా, నీ మందు నీకు వచ్చిందిగా, నన్ను కూడా కాపాడవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హే రష్మిక, నాకు మగవ కంటే మందే ముఖ్యం. సారీ డార్లింగ్, ఐ కాంట్ హెల్ప్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అగోరి బ్రో. ప్రతి వచ్చే జన్మలో నీ కడుపున చిప్ లెక్కరై పుడతా. High five.